ప్రాథమిక విధులు. లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్. ఆర్టికల్ 51A ప్రకారం ప్రతి పౌరుడు ఈ కింది విధులు నిర్వర్తించాలి. ఏ. రాజ్యాంగానికి కట్టుబడి దాని ఆదర్శాలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలి. ఏ ఫర్ ఆదర్శ్. ఆదర్శాలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాడు. నెక్స్ట్ బి. స్వాతంత్ర పోరాటపు ఆదర్శాలను కాపాడాలి. పోరాటము అంటే బ్యాటిల్ అనగానే మనకు స్వాతంత్ర పోరాటం గుర్తు రావాలి. ఆదర్శ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని దేశాన్ని కాపాడాడు అని గుర్తుపెట్టుకోవాలి. సి. సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వం. C+S అని గుర్తుపెట్టుకోవాలి. C+S దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించాలని గుర్తుపెట్టుకోవాలి. C+S. డి. దేశ రక్షణకు, దేశ సేవకు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. డీని తిరిగేస్తే పి అవుతుంది. పి అంటే ప్రొటెక్షన్ అంటే రక్షణ. కాబట్టి దేశ రక్షణకు సిద్ధం ఉండాలి. దేశ సేవకు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. డి ఫర్ ధృవ. ధృవ సినిమాలో రామ్ చరణ్ దేశ సేవ చేశాడు కాబట్టి డి ఫర్ ధృవ. పిని తిరిగేస్తే ప్రొటెక్షన్ అనే దేశ రక్షణ. డి ఫర్ ధృవ సినిమాలో రామ్ చరణ్ దేశ సేవ చేశాడు, ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ విధంగా దేశ రక్షణ, దేశ సేవకు ఎప్పుడు సిద్ధంగా ఉండాలని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫర్ ఎక్స్టెండ్. అంటే దేశం ఒక భూభాగాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, వేరే దాన్ని కలుపుకోవచ్చు. ఈ విధంగా ప్రజల్లో సౌభ్రతత్వాన్ని పెంపొందించుకోవాలి. ఈ ఫర్ ఎవ్రీవన్ షుడ్ స్పీక్ మదర్ టంగ్, మాతృభాష. ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్ అదర్ క్యాస్ట్, అదర్ రీజియన్. ఈ విధంగా ప్రాంతీయ విభేదాలను అధిగమించాలి. ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్ ఉమెన్. ఈ విధంగా ఈ ఫర్ ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్ ఉమెన్, ఎవ్రీవన్ షుడ్ స్పీక్ మదర్ టంగ్, ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్ అదర్ క్యాస్ట్, అదర్ రీజియన్. ఈ ఫర్ ఎక్స్టెండ్ మీన్స్ సార్వభౌమత్వం. నెక్స్ట్ దేశ సంస్కృతి యొక్క ఫాదర్ వారసత్వంగా తన ఆస్తినిచ్చాడు. సంస్కృతి ఫాదర్ అంటే F. ఈ విధంగా సంస్కృతి యొక్క ఫాదర్ వారసత్వంగా ఆస్తినిచ్చాడు. ఈ విధంగా F ఫర్ సంస్కృతి, వారసత్వాన్ని కాపాడాలి. G ఫర్ గార్డెన్ తర్వాత సరస్సులు, పర్యావరణము, వన్యప్రాణులు. గార్డెన్ తర్వాత గార్డెన్లో నదులు ఉంటాయి, సరస్సులు ఉంటాయి. పర్యావరణము అంటే గార్డెనే. వన్యప్రాణులను, జీవకోటి, గార్డెన్లో జీవులు ఉంటాయి కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. H ఫర్ ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని పెంపొందించాలి. H ఫర్ ఆస్తులు అంటే ఇన్కమ్. హింసను విడనాడాలి అంటే ఇంజురీని విడనాడాలి. J ఫర్ జానకి దేశ ఔన్నత్యాన్ని కాపాడింది, ప్రతిష్టని పెంపొందించింది. H ఫర్ ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతాన్ని పెంపొందించాలి. హరీష్ శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతాన్ని పెంపొందించాడు. హరీష్ అనే అబ్బాయి శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని పెంపొందించాడు. K ఫర్ కరీంనగర్ 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు విద్యావకాశాలు కల్పించి ఎంతో అభివృద్ధి చెందింది. తెలంగాణలోని కరీంనగర్ 6 నుండి 14 బాలబాలికలకు విద్యావకాశాలు కల్పించి ఎంతో అభివృద్ధి చెందింది. ఈ విధంగా K ఫర్ కరీంనగర్ అనేది 6 to 14 బాలబాలికలు విద్యావకాశాలు కల్పించి ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తుపెట్టుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.